హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. 3/4 హ్యాండ్స్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మీకు 3/4 హ్యాండ్స్కి ఎప్పుడు కూడా మీకు ఒక 1 మీటర్ తీసుకోండి. బ్లౌజ్ అనేది నార్మల్ బ్లౌజ్కి అయితే మాత్రం 80 సెంటీమీటర్స్ సరిపోతుంది. లావు ఉండే వాళ్ళకి అయితే 1 మీటర్ తీసుకోండి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మనం కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఇది కూడా నడుము భాగం లోపల ఖర్చుతో అయినా తీసుకోవచ్చు. చాలామందికి ఇక్కడ డౌట్ అడుగుతున్నారు కదండి, డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు ఉంటే 2 ఇంచెస్ తీసుకోండి. అలాగే డీప్ ఎంత అయితే పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ బయట తీసుకోండి. అలాగే పొడవుకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే చంక భాగానికి చాలామంది అడుగుతున్నారు కదండి, మనం కింద డాట్ వేస్తాం కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీస్తాం. అదే పైన అయితే ఖర్చు కోసమే తీసుకోవాలి 2 ఇంచెస్ అనేది. లేదంటే లూజ్ అనేది ఎక్కువైపోతుంది. మనకి ఖర్చుతో అయినా ఈ విధంగా చూసుకోవచ్చు. ఖర్చుతో తీసినట్లయితే ఒక 1 ఇంచే తీసుకోండి. చంక భాగం దగ్గర అయితే పెంచవసరం లేదు, 2 ఇంచెస్ ఖర్చు ఉంది కాబట్టి లూజ్ అయితే సరిపోతుంది. అలాగే నడుము పొడవు ఎంత అవుతుందో చూసుకొని చంక భాగానికి ఒక పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా లూజ్కి ఒక మార్కింగ్ అనేది సరిపోతుంది. స్టిచ్చింగ్ పాయింట్ లూజ్కి మన కటింగ్లోనే ప్రతిదీ మార్చేయడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి అది బ్లౌజ్తో కూడా పని ఉండదు. మీకు ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. చంక భాగం దగ్గర లూజ్ అనేది, అలాగే షోల్డర్ దగ్గర లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. డీప్ దగ్గర కూడా ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఖర్చు కోసం ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఫుల్ బాడీ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ తీసుకోవాలి కార్నర్లో. అక్కడి నుంచి పైనుంచి స్ట్రైట్ తీసుకుంటే సరిపోతుంది లోత్ అనేది. అదేవిధంగా రౌండ్ నెక్ కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి కార్నర్లో. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రౌండ్ నెక్ అనేది ఈజీగా ఉంటుంది. మనకి చంక భాగం అనేది సరిపోతుంది లేదో ఒకసారి చూసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకుని అక్కడి నుంచి రౌండ్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. చాలామంది రౌండ్ నెక్ రావడం లేదని అడుగుతున్నారు కదండి, ముందు పేపర్ పైన ప్రాక్టీస్ చేయండి. అప్పుడు అదే పేపర్తో మనం బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పే టిప్స్ అనేవి పాటించండి. మీరు బ్లౌజ్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఏ సైజ్ అయినా సరే సింపుల్గా ఇదే విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. మీకు స్టిచ్చింగ్లో డౌట్స్ ఉన్నట్లయితే స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇప్పుడు మీకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోండి, జాయింట్ అని తెలియడం కోసం. అలాగే బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్. ఇప్పుడు డాట్ పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా సేమ్ అదే విధంగా తీసుకోవాలి. ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మనం క్రాస్గా మెజర్మెంట్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్తో ఒకసారి పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ ఓపెన్ సైడ్ ఇప్పుడు కూడా మెడభాగం పైకే ఉంటుంది, అది చూసుకోండి. మనకి ఓపెన్ సైడ్ కింద తగ్గినా పర్వాలేదు పొడవు అనేది, ఎందుకంటే మనకి కింద లోతు అనేది తీస్తాం కాబట్టి అవసరం లేదు. మనకు కొంచెం కిందకు వచ్చినా సరిపోతుంది. బ్యాక్ పార్ట్ అనేది మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామందికి ఫ్రంట్ పార్ట్లో మెడ అనేది సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి ఎంతైతే పొడవు ఉందో ఈ విధంగా సాగకుండా చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి.
ఓపెన్ సైడ్ పైకే ఉంటుంది, మెడ భాగం చూసుకోండి. మెడ భాగాన్ని కూడా మార్కింగ్ చేసుకోండి పైకి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ లూజ్కి ఒక మార్కింగ్, చంక భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. ఫ్రంట్ పార్ట్ సరిగా రావడం లేదన్నా ఒకసారి చూడండి. మన షోల్డర్ దగ్గర నుంచి అంటే స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూసుకోవాలి. తాళ్ళు పట్టితో ఉపయోగించుకోకండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మెడభాగం దగ్గర నుంచి కరెక్ట్గా మనకు మార్కింగ్ బయటకు వెళ్ళకుండా ఈ విధంగా వేసుకోవాలి. ఫస్ట్ మనం ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోత్ అనేది తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా మిగులుతుంది అనుకున్నట్లయితే కొంచెం కిందకి స్టిచ్చింగ్ పాయింట్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్, ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి ఎంతైతే పొడవుందో చూసుకోండి. మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మిడిల్కి వేసుకొని మార్కింగ్ చేసుకోవాలి డాట్ కోసం. అదేవిధంగా లోతు తీసుకోవాలి మనం. ఇప్పుడు నడుం భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. అదే చాలామంది 4 డాట్స్ గురించి అడుగుతున్నారు కదండి. 4 డాట్స్ వేసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా కింద నడుం భాగం దగ్గర స్ట్రైట్గా కట్ చేసుకోండి, లోతు తీసుకోకూడదు. 3 డాట్స్ వేసేవాళ్ళు పైనుంచి లోతు తీసుకోవాలి. 4 డాట్స్ కోసం చెప్పమన్నారు కదండి. ఇక్కడ మీకు పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు డాట్స్ వేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మీకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు స్టిచ్చింగ్లో కూడా చూపిస్తాను. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు సింపుల్ మెథడ్స్తో ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తాను. 100% గ్యారంటీ ఇది. మీకు చెప్పే టిప్స్ అన్నీ పాటించండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. మనకి చంక భాగాలు ముడతలు రాకుండా ఉండాలంటే లోత్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి తీసుకోకండి. చంక భాగం దగ్గర ఒక 1/2 ఇంచ్ తీసుకొని స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా సన్నగా తీసుకోవాలి. మనకి చంక భాగాలు ముడతలు రాకుండా ఉండాలంటే ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా హ్యాండ్స్కి కూడా తీసుకోవాలి లోత్ అనేది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే టైం కూడా సేవ్ అవుతుంది. అలాగే ఫ్రంట్ పార్ట్ డాట్స్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని డాట్స్ వేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదులుకోండి. పొడవు ఎంత అవుతుందో పొడవు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షేప్ దగ్గర డాట్ మార్కింగ్ చేస్తున్నాను. షేప్ దగ్గర కూడా సేమ్ అదేవిధంగా తీసుకోవాలి. డాట్ ఎంత అవుతుందో వెడల్పు అక్కడి నుంచి మార్కింగ్ చేసుకోండి. ఈ రెండింటికి మధ్యలోంచి చంక భాగం డాట్ వేసుకోవాలి. ఇప్పుడు 4th డాట్ అనేది ఈ మూడింటికి మధ్యలో నుంచి 4th డాట్ అనేది వేసుకోవాలి. డాట్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. మనకి రెండో వైపు చాలా ఈజీగా వేసుకోవచ్చు డాట్స్ని. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా రెండో వైపు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు డాట్స్ని ఈ విధంగా. ఇప్పుడు మార్కింగ్ని ఒకదానిపై ఒకటి వేసుకోండి. మనకి రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ మార్కింగ్ అనేది ఒకదానిపై ఒకటి పడుతుంది కాబట్టి రెండో వైపు చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఈ సింపుల్ టిప్స్ అనేది ప్రతిదీ నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. ఇప్పుడు 4th డాట్ వేసేవాళ్ళు ఇక్కడి నుంచి మనం వేసుకోవాలి. ఈ మూడింటికి మధ్యలో నుంచి 4th డాట్ వేసుకోండి. నేను రైట్ సైడ్ మార్కింగ్ చేశాను, రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి డాట్స్ని. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. అదేవిధంగా ఓపెన్ ముక్కలు కూడా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. మనం ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి. ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళు పట్టీకి ఒకటి ఫ్రంట్ పార్ట్ కోసం.
బ్యాక్ పార్ట్కి బెల్ట్ కూడా అదే వేసుకోవచ్చు. 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది బెల్ట్ భాగానికి. బెల్ట్ వేసుకోవడం వల్ల నడుము భాగం పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను, 3/4 హ్యాండ్స్ కాబట్టి. ముందుగా మనం షేప్ పట్టి తీసుకోవాలి. షేప్ పట్టి తీసిన తర్వాత కట్ చేస్తాను. ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి ఖర్చుతో. అలాగే నడుము దగ్గర కూడా అదే విధంగా తీసుకోవాలి. కింద ఓపెన్ సైడ్ కూడా మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్, పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్ కలుపుకోండి. రెండు అయితే ఈక్వల్గా ఉండవు. షేప్ పట్టి ఎప్పుడు కూడా మనకు ఓపెన్ సైడ్ 3.5 ఇంచెస్ ఉంటుంది, నడుము భాగానికి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. మనకి బ్లౌజ్ చిన్నగా ఉన్నట్లయితే బ్లౌజ్ మెజర్మెంట్స్తో తీసుకోండి. మనం బ్లౌజ్ అనేది పొడవు పెంచినట్లయితే ఆ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోండి ఈ విధంగా. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోండి. అలాగే మన పొడవును బట్టి ఒక 1 ఇంచ్ 1.5 వరకు కింద ఫోల్డింగ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఒక 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి, అలాగే పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ మనం జాయింట్ చేసుకోవాలి. మనం హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకున్న కంపల్సరీ 1.5 ఇంచ్ ఉంచుకోండి. అదే లైనింగ్ బ్లౌజ్ అయితే ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది, వెనక్కి తిప్పేస్తాం కాబట్టి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా సైడ్ మనం 2 ఇంచెస్ తీసుకోవాలి. కింద అయితే సరిపోతుంది, ఓన్లీ చంక భాగం దగ్గర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లోత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ పైన కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా లోత్ అనేది తీసుకుంటూ మనం కట్ చేసుకోవాలి. మీకు ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ని క్రాస్గా కట్ చేసుకోవాలి. మనకి కింద హ్యాండ్ లూజ్ అయితే అవసరం లేదు, పైన ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మన స్టిచ్చింగ్ అయిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం లోతు ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను కింద. ఇప్పుడు లోత్ అనేది 2 హ్యాండ్స్కి కూడా తీసుకోవాలి. అది ఒక సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ సెంటర్ కూడా ఎదురుగా వేసుకొని ఒకదానిపై ఒకటి వేసుకోండి. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి రావాలి. మనకు ప్లెయిన్ తెలియదు కాబట్టి ఇప్పుడు మనం లోత్ అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి షోల్డర్ వరకు తీసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోత్ తీసుకున్నామో హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా లోత్ తీసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి, అది తెలియడం కోసం మనం కొంచెం కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.